అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో అయితే బ్యూటిఫుల్ ఫ్రాక్స్ చూపిస్తాను. నేను మీషోలో నా పిల్లల కోసం తీసుకున్న ఫ్రాక్స్ అన్నమాట. సో యాక్చువల్లీ ఇంకొక ఫ్రాక్ కూడా పెట్టా, ఇంకా రాలేదు. ఇవి వచ్చేసి లేటెస్ట్ గా ఉన్న లాంగ్ ఫ్రాక్స్ విత్ డైనర్ దుపట్టా, జ్యువెలరీ కూడా ఉంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. సేమ్ కలర్స్ 2 సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో డ్రెస్ వచ్చేసి అంటే బాగుంది కాబట్టి నేను 2 సెట్స్ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి మంచి చినాన్ పైన మంచి లాంగ్ పార్టీ వేర్ ఫ్రాక్ అండి. ఇదిగోండి, చినాన్ పైన మంచి లాంగ్ అనార్కలి టైప్లో కనిపించే పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట. ఇదిగోండి, మొత్తం కూడా వర్క్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ మీద వర్క్ అయితే ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా హ్యాండ్ మీద వర్క్ వస్తుంది. అండ్ కింద సైడ్ వచ్చేసరికి చూడండి, కింద సైడ్ కూడా వర్క్ అయితే ఇలా వస్తుంది. మొత్తం వెడల్పు కూడా ఐ మీన్ కింద డ్రెస్ అంతా కూడా వెడల్పు చాలా ఉంది. సో చూడండి, చినాన్ మీద ఫ్రంట్ బ్యాక్ అంతా హెవీ వర్క్ అయితే వస్తుంది. అండ్ లైనింగ్ క్లాత్ చూద్దాము. లైనింగ్ క్లాత్ వచ్చేసరికి క్రేప్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు, కింద వర్క్ ఇస్తున్నారు. సో కంప్లీట్గా డ్రెస్ కింద వర్క్ చూడండి ఇలా అయితే వస్తుంది అనమాట. ఇలా అయితే వస్తుంది, మంచి వర్క్తో అయితే వస్తుంది. మొత్తం కూడా జెరీ బూటీ, ఫ్రంట్ బ్యాక్ అంతా హెవీ వర్క్. ఓన్లీ పైన యోగ్ పార్ట్లో వర్క్ ఉండదు, ఫ్రంట్ యోగ్ పార్ట్లో ఇలా ఇలా అనార్కలి లుక్ లాగా అయితే ఇలా వర్క్ అయితే వస్తుంది ఈ డ్రెస్. ఓకే, సో మీకు పిక్చర్ ఇస్తా కాబట్టి పిక్చర్లో మనకి ఎలా చూపించారు, రియల్గా ఎలా వచ్చింది డ్రెస్ అనేది మీకు కనిపిస్తుంది. దీనికి దుపట్టా వచ్చేసి యాక్చువల్లీ చూపించగా ఇదే డ్రెస్ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా పటోలా ప్రింటెడ్ బాందిని ప్రింటెడ్ దుపట్టా. ఇది వచ్చేసి మాత్రం చినాన్ సిల్కే వచ్చిందనమాట దుపట్టా. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు వాషింగ్ మిషన్లో వేసి ఉతికినా ఏం అవ్వదు, రఫ్ అండ్ టఫ్ ఉతకచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్. ఈ డ్రెస్ వచ్చేసి సో ఇది చినాన్ సిల్క్, రఫ్ అండ్ టఫ్ వాషబుల్, బాగుంటుంది. ఎండలో ఆరేసే బదులు నీడలో ఆరేసుకోండి, కలర్ అనేది మంచిగా అలాగే ఉంటుంది. వాటర్లో కలర్ అయితే ఏమీ పోదు. ఓకే, దిస్ ఇస్ ద డ్రెస్ అనమాట. ఈ డ్రెస్లోనే నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను సేమ్. కాకపోతే సైజ్ అనేది ఒకటేమో పెట్టాలి, మర్చిపోయి ఎల్లు పెట్టేశాను. 2 ఎల్లులో సేమ్ డ్రెస్సెస్ బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి మీషోలో బటర్ఫ్లై ఫ్రాక్ అనేది బాగా 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 ట్రెండ్. యాక్చువల్లీ నేను ఒకటి స్మాల్ అండ్ ఒకటి ఎల్లు పెట్టాను, బ్లూ, అది ఇంకా రాలేదు. సో అంటే ఇది కిడ్స్ సైజ్ దాంట్లో పెట్టాను అనమాట. సో ఇది కొంచెం టైట్ చేయించాను, బాగా లూజ్గా వచ్చింది. అయితే ఇక్కడ ఎలాస్టిక్ వేయించాను అనమాట. సో దట్ ఈ థాట్ మీకు హెల్ప్ అవుతుంది కదా అనేసి నేను ఎలాస్టిక్ వేయించాక చూపిస్తున్నాను. సో దట్ ఏంటి అంటే మా పాపకి నడుము బాగా పెద్దగా అయిపోయింది, వాళ్ళు చాలా పెద్దగా ఇచ్చారు. సో మా మమ్మీ తోటి ఎలాస్టిక్ వేయించాను. ఫ్లవర్ అనేది ఫ్రంట్లో బటర్ఫ్లై ఇలా అయితే వచ్చింది, రెడ్. ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. అండ్ కింద కూడా మనకి ఇలా పేపర్ అటాచ్ చేశారు, లోపట పేపర్ పెట్టి స్టిచ్ చేశారు. అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి, లైనింగ్ క్లాత్ కూడా మనకి క్రేప్ లైనింగ్ క్లాత్ అయితే వేశారు. ఓకే, ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ అనమాట. చూడండి, బటర్ఫ్లై అయితే వస్తుంది, ఇలా అయితే వస్తుంది. ఫ్రాక్ వచ్చేసి నడుముకి మంచి ఎలాస్టిక్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి అందుకే చిన్న పాప సైజ్ తీసుకున్న, సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా లోపటి నుంచి ఎలాస్టిక్ పెట్టి ఇచ్చేసాను. మీకు అది చూపేసి ఇదిగోండి, ఇట్లా ఎలాస్టిక్ అటాచ్ చేపించేసాను అనమాట. సో దట్ ఏంటి అంటే వాళ్ళు కొంచెం పెద్దగా నడుము పెద్దగానే ఇస్తున్నారు. ఇంకోటి ఎల్సైజ్ పెట్టే బ్లూ డ్రెస్ రాలేదు, సో ఇదైతే వచ్చింది. మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను. బటర్ఫ్లై డ్రెస్, లైనింగ్ క్లాత్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, చినాన్ ఫ్యాబ్రిక్. కలర్ వచ్చేసి రెడ్ కలర్, ఫొటోస్లో మంచి కనిపిస్తుంది, బయట వచ్చేసి మనకి కొంచెం మెరూనిష్ రెడ్ లాగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ కూడా నెక్ పీసెస్ అనేవి 2 డ్రెస్సెస్ సేమ్ డ్రెస్సెస్ పెట్టాను కదా, నెక్ పీసెస్లో కూడా 2 సేమ్ టైప్ ఆఫ్ నెక్ పీసెస్ కొంచెం సిమిలర్ డిజైన్ ఉంటాయి. సో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, వావ్, అస్సలు ఏమన్నా వస్తుందా మీషోలో జ్యువెలరీ అయితే. నిజంగా సూపర్. ఈ నాన్ పట్టీ లాగా క్వాలిటీ, హై ప్రీమియం క్వాలిటీ, బట్ బడ్జెట్ వైజ్ బడ్జెట్కి తగ్గట్టు వి హ్యావ్ ద క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు.
మంచి సన్నగా ఇప్పుడు ఇట్లా డ్రెస్సెస్, ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్సెస్ తీసుకున్నా కదా, ఆ ఫ్యాన్సీ డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా మంచి పీసెస్ అనమాట. నాన్ పట్టీ లాగా ఇట్లా పట్టీ వస్తుంది, ఇక్కడ మిడిల్లో డిజైన్ వస్తుంది. సో మీకు ఇంత దగ్గరగా చూపిస్తున్నాను, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇది తీసిద్దాము, ఇదిగోండి. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇయర్ రింగ్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్ కూడా వచ్చేసింది చూడండి, ఇయర్ రింగ్ డిజైన్. ఇయర్ రింగ్ డిజైన్ కనిపిస్తుందా మీకు? మంచి మంచి స్లీక్ జ్యువెలరీ అంటారు కదా, అంత సింపుల్గా క్యారీ చేసే మంచి సన్న డిజైన్ జ్యువెలరీ అనమాట. సో ఇవైతే కాలేజ్ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరు యూజ్ చేస్తారు. ఇట్లా హెవీ ఎలాం అనుకోండి, అందరు యూజ్ చేయరు. మీకు ఇక్కడ చిన్న లీవ్స్ పైన చిన్న చిన్న స్టోన్స్, మళ్ళీ పెద్ద ఏడీ స్టోన్స్ అలా అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది ఇయర్ రింగ్. నెక్ పీస్ చూడండి, అసలు నెక్ పీస్ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి. ఇలా అయితే వస్తుంది, చాలా బాగుంది. మీకు మంచి కలర్స్ అట్లా కూడా షేర్ చేస్తున్నాను, సో దట్ మీకు అట్లా నచ్చిన దాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు. వన్ మోర్ నెక్ పీస్ అండి, డోరీ పెట్టకుండా ఇచ్చారు కానీ ఇది ఇంకో కలర్ తీసుకున్నాను అనమాట. మనకి ఎప్పుడు రెగ్యులర్గా కెంపులు పచ్చలు అలా కాకుండా లైట్ గ్రీన్, లైట్ పింక్, ఇదిగోండి ఈ సెట్. సో అసలు మంచి సన్న డిజైన్ వర్క్ తోటి బ్యూటిఫుల్ ఉన్నాయండి జ్యువెలరీ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇచ్చే లింక్స్ తోటి. మీరు జ్యువెలరీ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటారు, కానీ నేను ఇలా హెవీవి అండ్ ఇవి హై ప్రైస్ కూడా. సో దాని బదులు ఇలాంటివి, ఈ స్లీక్ డిజైన్ జ్యువెలరీ అయితే లాస్ట్ టైం ఇలా సన్న జ్యువెలరీ చూపించినవి అయితే మీకు చాలా బాగా నచ్చాయి. సో ఇది ఇంకా అవసరం. ఇది చాలా బాగుంది. సో చూడండి, ఇలా నెక్ పైకి పెట్టుకోవచ్చు. నేను కావాలని పైకి పెట్టుకున్నా, ఇది ఇలా వేసుకోవచ్చు. నా బ్లాక్ పర్ల్స్ లో మీకు డిజైన్ కనపడదని ఇలా పైకి పెట్టి చూపిస్తున్నా. మీకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా, నేను డిజైన్ కనపడాలి అని ఇంత దగ్గరగా అయితే చూపిస్తున్నాను. సో చూడండి, చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఇలాంటివి తీసుకుంటే పిల్లలకి యూజ్ చేయొచ్చు. మీరు సింపుల్ శారీస్ కట్టుకుంటే అలాంటివి బాగుంటాయి. ఇప్పుడు హెవీ శారీస్ కి, ఫెస్టివల్, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్ కి అలాంటి వాటికి అంటే ఇంకొంచెం నెక్స్ట్ టైం చూపిస్తాను నేను వెడ్డింగ్ సీజన్ రిలేటెడ్ జ్యువెలరీ. ఈసారి అయితే ఇలా స్లీక్ డిజైన్స్ జ్యువెలరీ సెలెక్ట్ తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ మిడిల్లో మనకి ఏదైతే ఇది వస్తుందో అది ఇయర్ రింగ్ లాగా వస్తుంది. లైట్ గ్రీన్ అండి, ఇది గ్రీనిష్, ఇప్పుడు నా నెయిల్ పాలిష్ కలర్ లో లైట్ కలర్ అనమాట ఇయర్ రింగ్ అండి ఇది. ఓకే, ఈ స్టోన్ వర్క్ కానీ ఇదంతా చాలా బాగా వచ్చింది. స్లీక్ బ్యూటిఫుల్ జ్యువెలరీ. సో జ్యువెలరీ అయితే అస్సం ఉంది. నేను ఇచ్చే లింక్స్ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు సేమ్ ప్రోడక్ట్ ఇలాగే వస్తుంది. వండర్ఫుల్ ప్రోడక్ట్. సో నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ జ్యువెలరీ. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే, రివ్యూస్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.